హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం. ఈరోజు మన వీడియో ఏమిటంటే, ఇలాంటి తాబేలు మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే. ఈ తప్పులు మాత్రం చేయకండి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. తాబేలు బొమ్మతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. బెడ్రూమ్లో తాబేలు బొమ్మ పెట్టుకుంటే నిద్రలేమి సమస్య ఉండదని అంటున్నారు. అంతేకాదు, తాబేలు బొమ్మ ఇంట్లోకి సంపద, శక్తి, డబ్బు, శ్రేయస్సును తెస్తుంది. కానీ అయితే మీ ఇంట్లో గాజు లేదా క్వార్ట్జ్తో చేసిన తాబేలును ఏ దిశలో ఉంచితే ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో గాజు తాబేలు ఉంచుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గాజు లేదా క్రిస్టల్ తాబేలు బొమ్మను వాయువ్యం లేదా నైరుతిలో పెట్టుకుంటే విజయం, అదృష్టం, సంపద లభిస్తుందని నమ్ముతారు. క్వార్ట్జ్ లేదా క్లిస్టర్ గ్లాస్తో చేసిన తాబేలును ఆగ్నేయంలో పెట్టుకుంటే ఇంట్లో ప్రతికూల శక్తిని తగ్గిస్తుందని వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరాభిముఖంగా ఉన్న ఇంట్లో పశ్చిమ దిక్కున తాబేలు బొమ్మ పెట్టుకుంటే అది కోరికలు నెరవేరేందుకు దోహదం చేస్తుంది. ఆఫీస్ లేదా వర్క్ ప్లేస్లలో పెట్టుకుంటే అధిక రాబడి, వ్యాపార వృద్ధికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. అభివృద్ధి నిలిచిపోయిన వారు నైరుతిలో ఇత్తడి తాబేలును ఉత్తరాభిముఖంగా ఉంచాలి. ఇది ఆర్థిక వృద్ధికి మంచిది. రకరకాల సైజులలో కొన్ని తాబేలు బొమ్మలను నైరుతిలో పెట్టుకుంటే కుటుంబ సభ్యుల మధ్య, బంధువుల మధ్య సామరస్యం ఉంటుంది. ఇత్తడి తాబేలును పిల్లలు స్టడీ టేబుల్ మీద పడమర వైపు ఉంచితే చదువులో వారికి ఏకాగ్రత పెరుగుతుంది. ఉత్తరాభిముఖంగా ఉండే తాబేలు బొమ్మ ఇంటి మధ్యలో ఉంచితే సహనం, పట్టుదల పెరుగుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు వెండి తాబేలును వెండి గిన్నెలో నీళ్ళల్లో ఉంచితే అవకాశాలు మాత్రమే కాదు, డబ్బు కూడా సమృద్ధిగా చేకూరుతుందని అంటున్నారు. తాబేలును నైరుతి దిశలో ఉంచాలి. ఈ గాజు తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని వ్యాపింపజేస్తుంది. ఇది ఆనందం, శాంతి మరియు శ్రేయస్సు వెల్లివిరుస్తుందని వాస్తు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. గాజు తాబేలును నీటిలో ఉంచడం వలన సంపదను ఆకర్షిస్తుందని అంటున్నారు. చూశారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.